సరే అది కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. మీరు ఒక హిందూగా ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, మీ గొంతుక జనాల వైపు వెళ్తుంది. ఈరోజు కళ్యాణి గారు మాట్లాడుతున్నారు బికాజ్ హిందూ ధర్మాన్ని అపచారం చేశారు అని. మరి ఇదే బీజేపీ కూడా మొదటి నుంచి కూడా హిందుత్వం నుంచి పుట్టినటువంటి బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? దీని గురించి రియాక్ట్ అయ్యారండి, చాలా మంది నాయకులు రియాక్ట్ అయ్యారు. దాని గురించి చాలా మంది పోస్టులు పెట్టారు. దీని గురించి ఎంక్వైరీకి కూడా జేపీ నడ్డా గారి వరకు వెళ్ళింది ఇష్యూ కూడా. సో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి క్లియర్గా వాళ్ళు నేషనల్ మీడియాలోనే స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇలాంటిదేం లేదు, దే హ్యావ్ రెస్పాండెడ్. ఎందుకంటే ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత కూడా ఒక రీజియన్ పార్టీ, ఒక స్టేట్కి మాత్రమే పరిమితమైన ఒక చిన్న పార్టీ అనుకున్న పార్టీ, అసలు ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి 10 సంవత్సరాల కింద మీద పడి కష్టపడి రాజకీయాల్లో ఈరోజు డిప్యూటీ సీఎంగా అయిన వ్యక్తి వెంటనే సనాతన ధర్మం అని చెప్పి అంత ధైర్యంగా సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడేంత దమ్ముందండి పవన్ కళ్యాణ్ గారికి. మరి మిగతా నాయకులకి లేదు. ఇంత నేషనల్లో ఏమంటారు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, హిందుత్వ ఎజెండా మీద ముందుకు వచ్చిన పార్టీ బీజేపీ, అలాంటి నాయకులు స్పందించలేదంటే దానికి అసలు అది క్వశ్చనే. అది అలా ఏం లేదు. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇలాంటివి జరగకూడదు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి, ఒక దేవాలయానికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించింది మాత్రమే కాదు. సో అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటి అపచారాలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం బయటకు తీసుకొని రావాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని అందరూ ఒక్కటే గలంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు పీఠాధిపతులు కూడా ఎక్కడ రియాక్ట్ అయినట్టు పెద్దగా కనిపించడం లేదు, అసలు కనిపించడమే లేదు. ప్రతిసారి కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి హిందుత్వం, హిందూ యొక్క సనాతన ధర్మం అంటూ చాలా చోట్ల మీటింగ్లు పెడుతూ ఉంటారు. మరి అలాంటి పీఠాధిపతులు కూడా ఈరోజు ఇంత అపచారం జరిగితే ఎక్కడా కూడా సింగిల్ అట్లీస్ట్ మీరైనా కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, మేము చూసాం పర్సనల్గా, చాలా హ్యాపీ అనిపించింది. అట్లాంటిది పీఠాధిపతులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత గౌరవం ఇస్తాం, అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఏంటి అసలు ఇది? దాని గురించి నేను చెప్పలేనండి. దాని గురించి నేనేం మాట్లాడతాను? ఇప్పుడు ఆ జరిగిన సంఘటన నా మనసు బాధ అనిపించింది, నేను స్పందించాను. వాళ్ళు ఎందుకు స్పందించలేదని వాళ్ళని కూర్చోబెట్టి మీరు అడగండి. మీరు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే అసలు వాళ్ళు ఎందుకు స్పందించలేదని నాకెందుకు తెలుస్తుందండి? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళని కూర్చోబెట్టండి, పిలవండి. ఇంత అపచారం జరిగింది, మీరు ధర్మం అంటారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేదని వాళ్ళని అడిగితే వాళ్ళ సమాధానం ఏంటో తెలుస్తుంది కదా. అండ్ ఇదే అంశానికి కాస్త క్షుణ్ణంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి లేఖ రాయడం జరిగింది. టీటీడీ పాలక మండలిలో కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు హయ్యెస్ట్ పర్సన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ లెటర్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, తప్పు చేశాము, దీంట్లో మీకు కూడా పాపం ఉంది, నన్ను సేవ్ చేసి మీ వాళ్ళని కూడా సేవ్ చేసుకోండి, లేదా పోతే అందరం కలిసి పోదాం. ఏ వర్షన్లో తీసుకోవచ్చు అసలు ఈ లెటర్ని? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూసామనుకోండి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏవైనా కూడా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనకు ఒక దరిద్రం ఏంటంటే అండి, మన కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నప్పుడు 1950లో క్లియర్గా అంబేద్కర్ గారు రాసింది ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 26 ఏ గవర్నమెంట్ కూడా రిలీజియస్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు. దెర్ ఆర్ నో రైట్స్. ఇది సింపుల్ స్టేట్మెంట్, క్లియర్ కట్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 26 చెప్పేసింది. దీన్ని తప్పించలేక ఇంకొక యాక్ట్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమైపోయిందనంటే ఎండోన్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు 1951లో. దీనివల్ల ఏమైపోయిందంటే టెంపుల్స్, ఏ టెంపుల్స్నైనా కూడా గవర్నమెంట్ దాని కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. ఆ టెంపుల్లో ఉన్న సంపదని మీరు దోచుకోవచ్చు. అంటే ఆ మనీని తీసుకొని మీరు దేనికైనా ఖర్చు పెట్టచ్చు. దానికి సంబంధించి ఎలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టెంపుల్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమ్మేసుకొని ఆ డబ్బులు మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టెంపుల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కమిటీని ఫామ్ చేసి దానికి చైర్పర్సన్ నియమించాలనుకుంటే అది ఓన్లీ హిందూవే అవసరం లేదు, ఏ కమ్యూనిటీ వాళ్ళనైనా కూడా నియమించవచ్చు. ఇది ఒక ఎండోన్మెంట్ యాక్ట్ చెప్తుంది మనకి. 1951 కాంగ్రెస్ హయాంలో చేసిన ఎండోన్మెంట్ యాక్ట్. దీనివల్ల మాత్రమే ఈ రోజు మన ధర్మం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. నేను ఇందాక చెప్పినట్టు టీటీడీ దేవస్థానం వాళ్ళు సంవత్సరానికి, అంటే ఒక్క టీటీడీ అనే కాదండి, మీరు తమిళనాడులో చూసుకోండి, 35,000 పైగా గుళ్ళ నుండి ప్రతి సంవత్సరం కూడా లక్షల కోట్ల రూపాయల ధనము మన చేతి నుంచి ముడుతుందండి. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా మన టెంపుల్స్ నుండి ఎండోన్మెంట్ తరపున గవర్నమెంట్కి వెళ్ళే ఫండింగ్. వాళ్ళ డబ్బుల్ని ఏం చేస్తున్నారు అని ఏ హిందూ అయినా ప్రశ్నించారు. మనం హుండీలు వేసే డబ్బులే కదండి. ఇప్పుడు అదే ఎండోన్మెంట్ కింద సరే మన భూముల్ని, మన టెంపుల్స్ని రక్షించడానికి, మన ధర్మాన్ని రక్షించడానికి అని వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి యాక్ట్ని తీసుకొని వచ్చారు. మరి అదే మాస్క్లు ఎందుకు దీని కంట్రోల్లోకి రాలేదు? చర్చిలు ఎందుకు దీని కంట్రోల్లోకి రాలేదు?
అంటే మన హుండీలో డబ్బులు తీసుకొని పోయి చర్చిల నిర్మాణానికి ఫండింగ్ ఇస్తున్నారు, మదర్సాలు మెయింటైన్ అవ్వడానికి ఇస్తున్నారు, మౌలవీలకి ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి ఇస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? మన ధర్మాన్ని మట్టుగల్పించే ప్రయత్నము. ఇది ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచే స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే ఏమవుతుందనంటే ఒక నాన్ హిందూ ఎజెండాతో ఉన్న పొలిటికల్ పార్టీస్, యాంటీ హిందూ ఎజెండాతో ఉన్న పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే, రీసెంట్గానే మనం చూసాం తమిళనాడులో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, మలేరియా డెంగ్యూతో పోల్చారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎందుకండి? వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రతి సంవత్సరం మన ఆలయాల డబ్బు నుంచే వాళ్ళు తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ రిలీజన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ ద్వారానే ఇది జరుగుతుంది. ఈవెన్ ఏపీలో కూడా జరిగింది కూడా అదేనండి. మన దగ్గర డబ్బులు తీసుకొని చర్చిల్ని పోషించారు. ఓకే, గవర్నమెంట్ 100% గవర్నమెంట్ సపోర్ట్తో కేసులు ఫైల్ చేయకుండా ఏపీలో టెంపుల్ డెస్ట్రాయ్ అయితే కేసు ఫైల్ చేయట్లేదండి పోలీసులు ఏపీలో. అలాంటి దుర్మార్గమైన సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు మేము అక్కడ నుండి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఇలా అవుతుంది అంటే మేము మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా ఒక కేసు ఫైల్ చేయలేకపోయామండి. ఒక టెంపుల్ మీద డిస్ట్రక్షన్ జరిగితే దాన్ని ఒక 10 మందికి చెప్పలేకపోయాం. అంటే ఒక టెంపుల్ డిస్ట్రాయ్ అవుతుంది, వేలాది గుళ్ళు అండి ధ్వంసమయ్యి, 1-2 కాదు. ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ దరిద్రుడి యొక్క అంకుల్ని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా చేస్తే ఆ ముష్టి వెధవ 10 గుళ్ళని ధ్వంసం చేసి దాని మీద గోల్ఫ్ కోర్టులు కట్టాడు. లెక్కపత్రం లేకుండా చేశారు. అసలు అంటే గవర్నమెంట్కి, ఒక నాన్ హిందూ గవర్నమెంట్స్కి మన ధర్మం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి? సరే, బీజేపీ ఓన్లీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది, మేము మతతత్వవాదులం, సరే చాలా అద్భుతంగా ఉంది. మరి మన ధర్మాన్ని నాశనం చేసే వేరే గవర్నమెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదంటారా మీరు చెప్పండి. ఇప్పుడు అదే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. అల్ట్రాటెక్ సిమెంట్ బ్యాగ్ తీసుకొస్తాడు, ఒక దిమ్మ ఇలా కడతాడు అడ్డంగా, దాని మీద ఒక గ్రీన్ కలర్ గుడ్డ వేస్తాడు, కింద ఒక గుడ్డ వేసుకుంటాడు, మోకాల మీద కూర్చుంటాడు, కథం. అది వక్ఫ్ బోర్డు వాళ్ళు మా ల్యాండ్ అని డిక్లేర్ చేస్తారు. అదే షాపింగ్ మాల్ సంబంధం లేదు, అసెంబ్లీతో సంబంధం లేదు, రైల్వే స్టేషన్ సంబంధం లేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధం లేదు, హాస్పిటల్ సంబంధం లేదు. ఆఖరికి మెయిన్ రోడ్లు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకున్న ఒక ఊర్లు ఎగిరిపోయి వాళ్ళు అదే ఇది నీది ఎట్లా అవుతుంది, నిన్నటి వరకు ఇక్కడ ఇది లేనే లేదు, ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి అని అంటే వాడిని చంపడానికి కూడా వెనకాడు. నీ పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం జరిగిందన్నా కూడా సరే అండి, క్రిస్టియన్స్ వెనకేసుకొని రానివ్వండి, వేరే మతస్థులు వెనకేసుకొని రానివ్వండి, పర్వాలేదు. హిందువులకు ఏం రోగం పుట్టింది? వాళ్ళ ధర్మానికి జరిగిన నష్టం గురించి మాట్లాడుతుంటే మేము మతోన్మాదులం ఎందుకు అయ్యాము, వాళ్ళ నుంచి ఎందుకు మీకు అది విషయం కనిపించట్లేదు? రేపు వచ్చే ఎంత దుర్మార్గమైన సిచ్యువేషన్స్ అంటే అండి, ఈరోజు మనం 4 గోడల మధ్యలో కూర్చొని మనం ఈరోజు ఇలా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది. రేపు అలా లేదండి. మన శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, ఎక్కడెక్కడైతే మన ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయో దానికి అతి దగ్గరగా చేరువుగా ఒక గ్రౌండ్ చూసుకొని ఆ రీజియన్కి సంబంధించిన ముస్లింలు అందరూ మీటింగ్ అక్కడ నిర్వహించుకొని నమాజులు చేసి ఒకటేసారి అల్లాకే నాంపర్ అని చెప్పేసి ఆ దేవాలయాల్ని దేశవ్యాప్తంగా ఒక్కటేసారి ధ్వంసం చేయడానికి వాళ్ళు ఇప్పుడు ప్లాన్స్, స్ట్రాటజీస్ కన్స్ట్రక్ట్ చేసుకొని మన ముందుకు రాబోతున్నారు. ఫ్యూచర్లో జరిగేది ఇదే. మనం ఒక్క రామ మందిర అయోధ్య కేసు కొట్లాడడానికి 5 శతాబ్దాలు పట్టిందండి. 5 శతాబ్దాల పాటు మన రాముని టెంట్లో పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు అయితే పోలీస్ ప్రొటెక్షన్లో ఉండి కనీసం దీపారాధన కూడా మన రాముడికి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉండిపోయాం. ఒక్క రామ మందిర నిర్మాణం జరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మనం మన రాముడిని కోర్టులో బోన్లో నిల్చోబెట్టి వాదించాల్సిన దౌర్భాగ్యం మన హిందువులకి ఈ గడ్డ మీద ఏర్పడింది. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఇంత పెద్ద స్ట్రాటజీతో వస్తున్నారు, ఇన్ని లక్షలాది దేవాలయాల్ని కూల్చే ప్రయత్నంలో స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. మనం రేపు ఏం కాపాడుకుంటాం మన ధర్మాన్ని? మన గురించి మనం ఎందుకు ప్రశ్న చేసుకోవట్లేదు? మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాము? మన ధర్మం అంటే మన తల్లి లాంటిది కాదా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? అరే, నువ్వు ఒక 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే దాన్ని కాపాడుకోవడానికి కష్టాలు పడతావు కదా, వేరే వాడికి ఇవ్వవు కదా, ఆస్తిని అయితే వచ్చే పిల్లలకే కదా ఇచ్చేది. మరి నీ ధర్మం నీ తల్లి లాంటిది కాదా? అది నీ సంపద కాదా? నీ ఊర్లో ఉన్న నీ దేవాలయం నీ సంపద కాదా? దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఇది కదండి మనం నేర్పించాల్సింది. హిందువులలో గుండె ధైర్యం చచ్చిపోయిందండి, చెప్పబడిపోయారు మనుషులంతా. హిందువుల్లో గుండె ధైర్యం చావటానికి, మీరు అన్నట్టు యూనిటీ మిస్ అవ్వటానికి, ఈరోజు ఇలాంటివన్నీ జరగటానికి నాంది పలికింది కాంగ్రెస్ వాళ్ళు అంటారా? అవును.
100%. 100%. పొలిటికల్గా తీసుకొచ్చిన ఏ స్ట్రాటజీస్ అయినా నీ నెత్తి మీద రుద్దుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం నీకేం ఏర్పడింది? ఈ రోజు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది, ముస్లిం కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళ వక్ఫ్ బోర్డ్ని వాళ్ళు స్ట్రాంగ్ చేశారు, స్ట్రెంథన్ చేశారు. ఆ యాక్ట్ని మళ్ళీ అమెండ్ చేసి 1995లో 54లో ఆల్రెడీ వచ్చింది, 64లో ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చారు, 1995లో కంప్లీట్ పవర్స్ వక్ఫ్ బోర్డ్కి ఇచ్చారు. వెళ్ళి అడుగుతున్నారు మా మతాన్ని కాపాడండి, అప్పుడు మేము మీకు ఓట్లు వేస్తాము, ఒక్క ఓటు కూడా పక్క పార్టీకి పోకుండా. వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లుతోంది. హిందువులలో ఐక్యత లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఓట్లు వేస్తున్నాడు, ఐక్యత లేకుండా ఓటేస్తున్నాడు. ధర్మాన్ని ఏమన్నా మనకు సంబంధం లేదు. ఓకే, నెలకి ఫ్రీ బస్ ఇస్తున్నాడా, చలో నీ ధర్మాన్ని ఏమన్నానని, నీ తల్లిని ఏమన్నానని, నీ చెల్లికి ఏమైనా కానీ, నీ కూతురికి ఏమైనా కానీ నేను పోయి ఓటేస్తా. వాడికి ఆలోచన లేదు. నీ దేశం పట్ల నీకేమన్నా చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి నీకు అవసరం లేదు. నీకు కిలో బియ్యం ఇస్తే ఓటేస్తావు, ఒక మందు బాటిల్ ఇస్తే ఓటేస్తావు. 5 సంవత్సరాల తర్వాత వాడు మొహం చూడాలంటే నీకు అసలు అపాయింట్మెంట్ కూడా దొరకదు. నీ సొంత నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే నీ గడపకు వచ్చి ఓట్లు అడిగినోడు, అడుక్కుని తిన్నోడు, రేపొద్దున 5 సంవత్సరాలు నీ కళ్ళ ముందు కనిపించాడు. ఎవరికి పోయి చెప్పుకుంటావు నీ బాధని? ఇది పరిస్థితి అండి. ఇలా ఉంది. ముస్లిమ్స్ అలా ఉండరు, క్రిస్టియన్స్ అలా ఉండరు. వాళ్ళ మతాన్ని కాపాడండి, మేము చర్చిలో కూర్చుంటారు, ప్రేయర్ చేస్తారు. లాస్ట్లో ఎజెండా ఏంటి? మనందరం కలిపి ఈ పార్టీకి ఓటు వేయాలి. ఏ ఆలయంలో ఇప్పుడు ఇది జరుగుతుందండి? హిందువులు వినే పరిస్థితి ఉందా? వీర్ సావర్కర్ గారు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారండి, దశాబ్దాల క్రితమే ఇచ్చారు గొప్ప స్టేట్మెంట్. నేను ఏ ముస్లింకి కానీ, బ్రిటిషర్లకు కానీ, లేకపోతే క్రిస్టియన్స్కి కానీ నేను అసలు భయపడట్లేదు. నేను నా ధర్మాన్ని కాపాడుకోవడం, నిలబడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నా. కానీ నేను భయపడుతుంది ఏంటంటే హిందువుని వ్యతిరేకించే హిందూ చూసి భయపడుతున్నాను. ఈరోజు మనం భయపడాల్సింది మనలో ఉన్న వ్యక్తుల గురించి, వాళ్ళ మనసులో పాతుకుపోయిన సెక్యులరిజం గురించి. అందరూ సమానమే, వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు, వాళ్ళని అలా చూడడం తప్పు అనే ఒక భావన ఏదైతే ఉందో అది మంచితనం అనుకుంటున్నారు. కానీ హిందువులలో ఉన్న చేతగానితనం అని అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. అవుట్ ఆఫ్ సిలబస్ చాలా మందిలో ఉన్నటువంటి ఈ సందేహాన్ని ఈరోజు ఈ కెమెరాల ముందుగా నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఓట్ల కోసం వెళ్ళి మోకరిల్లుతారు అని అంటారు. అసలు ఓటుకి మతానికి లింక్ ఏంటి మేడం? ఎందుకనంటే అండి, వాళ్ళ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను ఓట్ వేయాలి, యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఒక పార్టీని ఎన్నుకోవాలి అంటే నా కండిషన్ ఏంటి? అసలు నేను ఎందుకు ఎన్నుకోవాలి? ఒక కంపెనీలోనే చిన్న పోస్ట్కి చిన్న ఎలక్షన్స్ జరుగుతుంటాయండి. ప్రజలకి న్యాయం చేసేవాడు ఏ మతం అయితే ఏంటి? ప్రజలకి న్యాయం చేసేవాడు ఏ మతంలో ఉండడండి. నేను సీరియస్గా చెప్పగలుగుతాను. హిందువు మాత్రమే అన్ని మతాలకి సరిసమానంగా న్యాయం చేయగలుగుతాడు. అదే ఇస్లాం నుంచి క్రిస్టియానిటీ వచ్చిన ఏ నాయకుడు కూడా అన్ని మతాలకి సరిసమానమైన న్యాయం చేయలేడు. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఉన్న ఈ హైదరాబాద్ పార్లమెంట్లోనే చూసుకుంటే ఈ ఎంపీ గత 5 సక్సెసివ్ టర్మ్స్ గెలుచుకుంటూ వచ్చాడు కదా. ఏం చేశాడు? హిందువుల గురించి ప్రచారం ఎలా చేశాడు? నేను హిందువులను కూడా సరిసమానంగా చూస్తాను, వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని వాళ్ళ ముందు పోయి మోకరిల్లలేదే. 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసు వాళ్ళు తప్పుకుంటే హిందువుల బతుకులు ఏంటో చూపిస్తా అని ఈ గడ్డ మీద మాట్లాడాడు ఓవైసీ. చూపించండి నాకు ముస్లిం లీడర్స్ ఎంతమంది సమానత్వం గురించి మాట్లాడుతున్నారు ఈ దేశంలో అని. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఆర్ దాని నుంచి మాట్లాడంటే అందరూ కలిసి కట్టుగా వెళ్దాము, అందరి యొక్క వికాసం కావాలి, అందరి యొక్క తోడు నీడతో పాటు కలిసి వెళ్దాము, మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. సబ్కా సాత్ అని వీళ్ళు అనలేదండి ఆ మాట. ఓన్లీ ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్కే సాతే, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్కే సాతే. హిందూ మాత్రమే సబ్కా సాత్ అనగలే మంచి హృదయం ఉన్నది హిందువులకి మాత్రమే.